హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను, రోమి, గౌతమ్ అందరం బాగున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అవుతుంది, అంటే క్లోజ్ టు 2 weeks మనము లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో నేను షార్ట్స్ లో చెప్పినట్టుగా ఐ వాజ్ క్వైట్ బిజీ ఫ్రమ్ లాస్ట్ 2 months. నేను కొంచెం చదువుకుంటూ, తర్వాత ఇంట్లో చూసుకుంటూ, తర్వాత కడపకి వెళ్ళాల్సి వచ్చింది బిట్వీన్ మా అన్నయ్య మ్యారేజ్ అకేషన్ మీద. సో ఇవన్నీ నేను ఒకేసారి హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్. అఫ్ కోర్స్ వీడియోస్ కూడా బిట్వీన్ నేను పోస్ట్ చేస్తుండాలి. సో అవన్నీ నేను ఎడిట్ చేసుకునే టైం లేక, సో లాట్ ఆఫ్ ప్రెషర్. 2 months కంప్లీట్ గా, ఫెబ్ అండ్ మార్చ్, 2 months. సో బిట్వీన్ ఏప్రిల్ లో కూడా ఉండే, ఇది ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ ఆఫ్ కోర్స్. సో ఆల్మోస్ట్ 3 months ఆఫ్ ప్రెషర్. సో ఇవన్నీ అయిపోయాక అంటే స్టిల్ కొంచెం కొంచెం ఉన్నాయి, బట్ ఇలా టైం తీసుకుంటూ నేను ప్రెషర్ క్యారీ చేసినంత మాత్రాన ద రిజల్ట్స్ చేంజ్ అవ్వవు కదా అసలు అనేసి, ఇంకా ఓకే అన్ని కొంచెం పక్కన పెట్టేద్దాము అనేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. బిట్వీన్ చాలా జరిగాయి. అంటే 1.5 week ago రోమి, ఎస్పెషల్లీ రోమి గురించి చెప్పాలి వీడియోలో. నేను ఏం జరిగిందనంటే, నేను యూజువల్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటాను. నేను చదువుకునేటప్పుడు ఏ కాన్సెప్ట్స్ అయినా చదువుతున్నప్పుడు డెఫినెట్ గా దట్ వాట్ ఐ అండర్స్టూడ్ అనేది నేను నోట్ చేసుకుంటాను. సో నేను ప్రతి కాన్సెప్ట్స్ కి, లేకపోతే ప్రతి న్యూ సబ్జెక్ట్ కి నేను డెఫినెట్ గా నోట్స్ క్యారీ చేస్తాను అనమాట. అలాగా నాకు రాసుకుంటే అలవాటు ఉండడం వల్ల, సో నేను ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు రాస్తుంటాను కదా, ఆ పెన్స్ అనేటివి ఆ బుక్ లో అలానే పెట్టేస్తాను, లేకపోతే పక్కన పెడతాను. బంచ్ ఆఫ్ పెన్స్ అనేటివి నా దగ్గర ఒక షెల్ఫ్ లో అట్లా పక్కన పెట్టేస్తుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా పెన్ తీసుకుంటే అలా సైడ్ పెట్టడం వల్ల రోమికి పెన్ తోటి రాయడం అలవాటు అయిపోయింది. సో స్టార్టింగ్ లో అదంతా నాకు చాలా బాగా అనిపించింది. రోమి మంచిగా రాస్తుంది, బుక్ ఇస్తే బుక్ మీద తానే రాస్తుంది అని అనేసి. నేనైతే పట్టుకొని రాయించట్లేదు, ఎందుకంటే అక్షరాభ్యాసం ఇవేవి ఇంకా చేయలేదు కాబట్టి. బట్ తాను రాస్తుంది కదా అనేసి నేను అలానే వదిలేసాను అనమాట. అలా బుక్ మీద నుంచి కాస్త రాయడం మొదలు పెడితే గోడల మీదకి వచ్చింది, ఇంకా టైల్స్ మీద, నేల మీద రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకంతా డ్రెస్ కి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ డ్రెస్ కి, చేతులకి, గోడలకి ఇలా అంతా చేస్తుంది. ఎంత మిస్అప్ చేసిందంటే గోడల్ని, లిటరల్ గా మేము ఇల్లు కాల్ చేసి వెకేట్ చేసి వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా మాకు అడ్వాన్స్ ఇవ్వరు. అడ్వాన్స్ ఇవ్వకపోగా మేమే రిటర్న్ పే ఇంకా ఇవ్వాలి, అలా చేసింది అనమాట ఇంట్లో గోడల మీద. సో జస్ట్ అంటే రోమి జస్ట్ ఒక 15 months ఓల్డ్. 14 months నుంచి 14, ఐ గెస్ 13, 14 ఆ మంత్స్ నుంచి రోమి 14 months నుంచి రోమి రాయడం స్టార్ట్ చేసేసింది. సో ఓకే, ఇంకెట్లాగా పాడైపోయింది కదా, ఎంత పాడైతే ఏంది, పాడైనాక మనం ఏం చేయలేము అనేసి నేను ఇంకా అలానే వదిలేసాను అనమాట. సో రోమి రాసుకో, పెన్ లిటరల్ గా మీకు పెన్ దొరికితే క్యాప్ తీసి ఇవ్వమని ఏడ్చేది. నా దగ్గరకు వచ్చిన తీయకపోతే తను లిటరల్ గా ఏడవడము, అరవడం ఇవి చేస్తుండేది. సో ఓకే ఏదో ఒకటి అనేసి పెన్ అలా ఇవ్వడము, నేను కూడా ఇంకా నా పనులు చేసుకుంటూ అలా ఉండిపోవడం జరిగింది. ఈ బిట్వీన్ రోమి ఏం చేసిందంటే, పెన్ ఎలాగో తను నోట్లో పెట్టుకోవట్లేదు, పెట్టుకున్నది ఏదైతే నిడిల్ ఉంటుందో, నోక్ అంటాం తెలుగులో మనము, మేమైతే అలా అనేవాళ్ళము. సో అది ఏదైతే ఉందో అది తీయలేదు కదా తను అని అనేసి నేను లైట్ తీసుకున్నా, అంటే ఎంతగా కేర్ చేయలేదు. అయితే ఏం జరిగిందనంటే, తను రాస్తూ రాస్తూ నోట్లో పెట్టుకొని దాన్ని సక్ చేసేసేది అనమాట. అలా ఇలా లాగి లాగి తనకి ఇక్కడ 2 పండ్లు, కింద 2 పండ్లు వచ్చాయి. సో ఆ బలంతో తను లాగి లాగి ఆ నోక్ అనేది మింగేసింది. అది నాకు తెలియదు. ఒక 15-20 minutes తర్వాత నేను ఆ పని చేసేసుకొని వచ్చి రోమి దగ్గర కూర్చుంటే తన చేతులకు అంతా ఇంక్ స్ప్రెడ్ అవుట్ అయిపోయింది అనమాట మొత్తము. నాకు అనిపించేసింది మొత్తం లీక్ అయిపోతుంది ఇంక్. సో తను ఇట్లా పీల్చడం వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు బ్యాక్ సైడ్ నుంచి అనేసి పెన్ ఎక్కడుందా అని చూసాను. పెన్ ఉంది, పెన్ కంత ఇంక్ అయ్యి ఉంది, కింద నేల మీద కూడా, టైల్ మీద కూడా మొత్తం ఇంక్ ఉంది, తర్వాత రోమి చేతుల మీద ఇంక్ ఉంది. సో ఇంకా చూస్తే నోక్ లేదనమాట. నాకు భయం వేసింది, ఎక్కడైనా ఇట్లా అనేసి పాడేసిందా అని. నేను చాలా నీట్ గా ఇల్లు అంతా వెతికాను అనమాట. అంటే రోమి ఎక్కడ అయితే ఉందో, ఎస్పెషల్లీ తను వేరే రూమ్ లోకి వెళ్ళలేదు. సో ఆ ఏరియా అంతా నేను నీట్ గా వెతికాను. అండ్ లక్కీలీ ఆ ఏరియాలో ఏం వస్తువులు లేవు కింద, దాంట్లో మిక్సప్ అయిపోయి కనపడకపోవడం అలాగే ఏం జరగలేదు. సో క్లీన్ ఏరియా, ఏం వస్తువులు లేవు, ప్లస్ నో కూడా నాకు కనపడలేదు ఆ నిడిల్. వెంటనే చెక్ చేశాను. రోమి నోరు ఓపెన్ చేసి చెక్ చేస్తుంటే ఇంకొకవేళ తను పీల్చుకుంటే నాలుగు మీద ఇంకుంటది కదా అని అనుకుని అలా ఆలోచించి నోట్లో కూడా లైట్ వేసి మరి చెక్ చేశాను.
ఎక్కడ ఏం కనపడలేదు, నాలుక మీద కూడా ఇంకు లేదు. మేబీ నేను లేట్ గా వెళ్ళడం వల్ల, అంటే ఒక 20-25 మినిట్స్ తర్వాత నేను నోటీస్ చేశాను అన్నాను కదా, అప్పటికే ఆ ఇంకును కూడా తను మింగేసిందేమో. నాలుక కూడా చాలా క్లీన్ గా ఉంది. సో నాకు వెంటనే భయం వేసింది. భయం వేసి గౌతమ్కి చెప్తేనేమో గౌతమ్ ఏం కాదు, మోషన్ లో వచ్చేస్తుంది అని గౌతమ్ అన్నాడు. నాకు కూడా తెలుసు మోషన్ లో వచ్చేస్తుంది అని, బట్ సమ్వేర్ కొంచెం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని ఆ ఫీల్ ఉండే అనమాట. సో నేను వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం కాక, గౌతమ్ ఏమో నాకు కోపం వచ్చేసింది. గౌతమ్ అట్లా అనేసరికి అలా ఎలా అంటావు, కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేశాను గౌతమ్ రియాక్ట్ అవ్వాలి అని. రియాక్ట్ అవ్వవా, భయం కావట్లేదా అని నేను రివర్స్ గౌతమ్ కంటే, గౌతమ్ ఎందుకు భయం, డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని గౌతమ్ అన్నాడు. మా తమ్ముడు అప్పుడే ఫోన్ చేసి రోమిని చూపించు అని అంటే, అరే ఇట్లా తినేసిందిరా, నోకం మింగేసినట్టుంది నీడిల్లో, నాకు భయం అవుతుంది అంటే వాడు నవ్వేసి అక్క ఏం కాదులే అక్క అన్నాడు. నేను అది మింగినాక బనానా తినిపించాను. రోమి కంప్లీట్ బనానా కూడా తినేసింది. సో నాకు భయం అవుతుంది అని అంటే, ఏం కాదు డెఫినెట్ గా మింగి ఉంటది, రేపు ఈవినింగ్ వరకు చూడు, ఆమె ఈ బిట్వీన్ ఏమైనా అన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వడము, దగ్గడము, లేకపోతే ఏరవడము, ఇరిటేటింగ్ గా ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే హాస్పిటల్ కి తీసుకుపోండి, డాక్టర్ కి చూపించండి. ఇఫ్ కాదు అని అంటే ఈవినింగ్ వరకు, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చూడు, డెఫినెట్ గా మోషన్ లో వెళ్ళిపోతుంది, డైపర్ లో క్లియర్ గా చెక్ చెయ్యు అని ఇలా సారీ మా తమ్ముడు అన్నాడు. మరి అట్లా అన్నాక కూడా నేను సమ్వేర్ సాటిస్ఫై, కన్విన్స్ కాలేకపోయాను. గౌతమ్ వెంటనే వచ్చేసిండు నేను ఇచ్చిన రియాక్షన్ కి, పాప ఎందుకు భయపడుతున్నా, ఏం భయపడకని అన్నాడు. వెంటనే కాల్ చేస్తే మాకు ఒక పీడియాట్రిషియన్ ఉన్నాడు అనమాట. అంటే రోమికి మేము పాలు తాపాలా వద్దా, అంటే ఏమంటారు, బర్రె పాలు తాపించాలా వద్దా అనే స్టేజ్ నుంచి రోమికి ఏం తినిపించాలి, ఏం చేయించాలి, ఇవన్నీ మేము ఆ పీడియాట్రిషియన్ ని చూపిస్తూ వస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆయన కన్సల్టేషన్ తీసుకుంటాము మేము. రోమి ఈవెన్ మోషన్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఆ పీడియాట్రిషియన్ కి చూపిస్తాం. ఆ పీడియాట్రిషియన్ కూడా చాలా ఫ్రెండ్లీ అనమాట, పిల్లల విషయంలో చాలా బాగా చూస్తుంటాడు, మంచి డాక్టర్ మా పరంగా అయితే మాకు దగ్గరలో. సో మేము అన్ని ఆయనకి అడుగుతుంటాం. వెంటనే కాల్ చేస్తేనేమో ఆయన అన్నాడు, ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుందా అని సేమ్ మా తమ్ముడు చెప్పినట్టే అడిగినాడు అనమాట. లేదు అని అన్నాము, బట్ స్టిల్ మనం ఒకసారి ఎక్స్రే తీసి చూద్దాము అని అన్నాడు. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడో ఉంది, నాకు ఎక్కడ కనిపించలేదు, నోట్లో ఇంక కూడా లేదు, బట్ మింగేసిందేమో అని. అలాగా డాక్టర్ ఏమో సరే ఎక్స్రే తీపిద్దామని అన్నాడు. వెంటనే గౌతమ్ నేను ఎక్స్రేకి వెళ్ళిపోయాము. ఎక్స్రేకి ఫస్ట్ మేమే కూర్చోవాలి అక్కడ ఎక్స్రే చూపించడానికి, బట్ లిటరల్ గా ఒక 2.5 hours మేము రోమి తోటి కష్టపడ్డాం అనమాట. ఎందుకంటే భయపడుతుంది కదా, ఆబ్వియస్లీ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు, అక్కడ పండ పెట్టాలి, ఎక్స్రే మెషిన్ ఇలా వస్తుంది రోమి మీద. సో రోమికి డ్రెస్ తీసేసే వరకు రోమి చాలా భయపడిపోయింది అనమాట, అరవడం స్టార్ట్ చేస్తుంది. అసలు తను ఏమంటారంటే మాకు కోఆపరేట్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అసలు. పండ పెట్టి గౌతమ్ నేను గట్టిగా కాళ్ళు చేతులు పట్టుకున్నాము. ఒక కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ లాగా అనిపించింది నాకు. లిటరల్ గా గౌతమ్ వద్దు పాప వద్దు అని అంటున్నాడు, బట్ నాకేమో ఇట్ హ్యాస్ టు డన్ ఎట్ ఎనీ కాస్ట్ అని, నాకు ఎలాగైనా చేసేద్దాము, నైట్ అయిపోతుంది టైం, అప్పటికి ఒక 9:30 అట్లా అవుతుంది, ఇంకెప్పుడు చేస్తాము, రేపు వరకు అలానే వెయిట్ చేయాలా అని నా భయం. ఇంతసేపు వచ్చాము, ఇంత టైం స్పెండ్ చేసాం కదా, ఇన్వెస్ట్ చేశాక లెట్స్ ఫినిష్ ఇట్ అని నేను. ఇంకా ఫైనల్ గా రోమికి బలవంతం చేసి ఒక 4-5 times వరకు మేము ట్రై చేసి లాస్ట్ కి వి డన్, బలవంతంగానే చేయించామన్నమాట. అయితే ఆయన అన్నాడు అప్పటికి, బేబీ సపోర్ట్ చేయట్లేదు కదా, ఒకసారి నేను ప్రింట్ ఇవ్వను, చూద్దాము, దాంట్లో కనిపిస్తే నెక్స్ట్ క్లియర్ గా ప్రింట్ తీద్దామని అన్నాడు. సో ఇట్లా ఓకే అనేసి మేము చేపించేసాక ఎక్స్రే రూమ్ లోకి వెళ్ళిపోయాము. ఆయన పెట్టేసి ప్రింట్ తీయలేదు, కానీ మనకి సిస్టమ్ లో క్లియర్ గా చూపించిండు. సైడ్ లో అంటే ఆ నీడిల్ ఉండిపోయింది అనమాట. సో మాకు ఎక్కడ డాక్టర్ భయపెట్టాడంటే, భయపెట్టడం ఇన్ ద సెన్స్ ఫేర్ ఛాన్సెస్ అదే, మనం ఏం కాదులని అనుకోవచ్చు, 99.99% ఏం కాకపోవచ్చు, బట్ స్టిల్ ఎందుకు రిస్క్ తీసుకోవాలని జస్ట్ ఇంటెన్షన్ అది, అంతే ఒపీనియన్ అది. ఎక్కడైనా ఛాతీలో ఇరుక్కుంటదేమో, లంగ్స్ లో ఉంటదేమో అనే భయంతో డాక్టర్ అట్లా అన్నాడు. వెరీ రేర్ ఛాన్సెస్ లో అలాగా ఇరుక్కోవచ్చు, వెరీ బ్యాడ్ లక్ ఉంటే మాత్రం, బట్ అదర్వైజ్ అది మన మోషన్ త్రూ వచ్చేస్తుంది అని డాక్టర్ అన్నాడు. సో అలాగా చూస్తే మాకు ఆ నీడిల్ కనిపించింది. ఆ నీడిల్ చూసిన వెంటనే గౌతమ్ భయపడిపోయాడు, అంటే చిన్న కడుపులో ఆ నీడిల్ ఉంది అని అనేసి. సో నేను ఆ ఇమేజెస్ అవి మీకు యాడ్ చేస్తాను, చూడండి. చాలా భయం వేసింది లిటరల్ గా.
తర్వాత నాకు నవ్వు వచ్చింది, ఎలా మింగేసింది చూడు, ఆ నీడిల్ కూడా ఎలా ఉంది అని అనేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రోమి డ్యూటీ చేసింది, ఐ మీన్ మోషన్ చేసింది. ఆ మోషన్ లో నేను క్లియర్ గా వెతికాను, నీట్ గా వెతికాను. ఎక్కడ కనిపించలేదు నాకు నీడిల్, అంటే ఇంకా రాలేదు అని అర్థము. తర్వాత మేము ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మోషన్ చేసింది. సో కార్ లో కూర్చొని గౌతమ్ వెతికాడు, అంటే మోషన్ గౌతమ్ క్లీన్ చేసి డైపర్ తీసిన వెంటనే ఈ ఫౌండ్ దట్ నీడిల్, క్లియర్ గా కనిపించేసింది నీడిల్. సో ఫన్నీ పార్ట్ ఏంటంటే గౌతమ్ అది తీసుకుని వాష్ చేసి పాకెట్ లో పెట్టుకున్నాడు. నాకు ఆ విషయం తెలియదు. నేనేమో అమ్మయ్య వచ్చేసింది కదా, ఇంకా అయిపోయింది, ఒక టెన్షన్ పోయింది అని అనుకున్నాను. ఇంటికి వచ్చినాక గౌతమ్ నీకు ఒకటి చూపిస్తా పాప, ఒక సర్ప్రైజ్ అని కళ్ళు మూసుకున్నాడు. సరే అని కళ్ళు మూసుకున్నా, ఏమి ఇస్తున్నాడో ఇట్లాంటివి చాలా చేస్తుంటాడు గౌతమ్. సో ఓకే ఏమైనా ఇస్తుండొచ్చేమో అని నేను కూడా చేతులు ఇలా అని చాపితే ఆ నీడిల్ తీసుకుని నా చేతి మీద పెట్టాడు గౌతమ్. సో అలాగా ఒక ఫన్ క్రియేట్ అయింది మాకు. బట్ గౌతమ్ మీరు నమ్మరు, ఆ నీడిల్ ని చాలా సేఫ్ గా దాచిపెట్టుకున్నాడు. నేను ఆ నీడిల్ ని కూడా చూపిస్తాను మీకు. సో ఇదే ఆ నీడిల్, చాలా చిన్నగా ఉంది, కనిపిస్తుంది కదా. ఈ నిడిలే రోమి పొట్టల నుంచి వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇది తీసి దాపెట్టుకోవడం ఏంటి అని. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ప్రేమ వాళ్ళది. గౌతమ్ రోమి ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అలా గుర్తు పెట్టుకోవడానికని తను ఇలా దాపెట్టుకున్నాడు. సో నేను దాన్ని కూడా చీ అని ఎలా అంటాను. మీరు ఎవరైనా అట్లా అనుకుంటే దయచేసి కామెంట్ లో మాత్రం పెట్టకండి. సో ఇది యాక్చువల్ గా నాకు దీంట్లో ఆయన ఎఫెక్షన్ కనపడుతుంది, గౌతమ్ ఎఫెక్షన్ టువర్డ్స్ రోమి. సో నేను ఏం కమెంట్ చేయండి ప్లీజ్, దయచేసి మీరు కూడా ఎవరు పిచ్చి కమెంట్స్ అయితే పెట్టకండి. సో ఇది అన్నమాట. నేను ఎక్స్రే డెఫినెట్ గా యాడ్ చేస్తాను, చూడండి, మీకు కూడా చాలా నవ్వు వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా జరిగితే, అంటే పిల్లలు ఉండే ప్లేస్ లో ఎస్పెషల్లీ మనము ఇలాంటి వస్తువులు, ఎస్పెషల్లీ ఏమైనా నీడిల్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, పెన్సిల్స్ కానివ్వండి, వాళ్ళకి అందుబాటులో అస్సలు ఉంచొద్దు. మనము అవన్నీ దూరం పెట్టాలి. బట్ తను జస్ట్ రాసుకుంటుంది కదా అని ఇది తోటి అలా వదిలేసాను. అన్ఫార్చునేట్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగింది. చాలా చిన్నది, మైనర్ కాబట్టి పెద్ద బిగ్ రిజల్ట్ ఉండకపోవచ్చు, బిగ్ డ్యామేజ్. బట్ ఇది ఒక వార్నింగ్ లాగా నేను తీసుకున్నాను. రోమి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే డెఫినెట్ గా చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకుంటుంటారు. బట్ మాకు ఉన్నట్టుగా ఎవరు లేకుండా, సో మొత్తం మేమే హోల్ అండ్ సోల్ మేనేజ్ చేసుకునే వాళ్ళలాగా ఉంటే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూర్చొని జాబ్ చేసుకుంటున్నారా, పని చేసుకుంటున్నారా, లేకపోతే వంట చేసి మొత్తం మీరే చూసుకుంటున్నారా, రోమికి స్నానం చేపించి తినిపిస్తున్నా, అంటే మీ బేబీస్ కి స్నానం చేపించి తినిపిస్తున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. తాను చేసే చిన్న చిన్న పనుల్లో కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి అని నాకు ఆ రోజు అర్థమైంది. సో ఇదొక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. బీ కేర్ఫుల్ పిల్లల విషయంలో మాత్రం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ చిన్న ఇన్సిడెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.